హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ చీమ పావురం. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈ కథలో ఎవరెవరు ఉంటారంటే ఒక చీమ, పావురము, వేటగాడు ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, సరేనా? అది ఒక పెద్ద అడవి అంట. అది ఎండాకాలం సమయం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక చీమ, నల్ల చీమ, పెద్ద చీమ అన్నమాట, గండు చీమలు అంటారు కదా, అట్లాంటి చీమ అనుకోకుండా చెట్టు మీద నుంచి అక్కడ పక్కనే వెళ్తున్నటువంటి సరస్సు అంటారు, లేక్, ఆ నీళ్ళల్లో పడిపోయిందంట. పడిపోతే ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించేవారే లేరా, ఎవరైనా ఉన్నారా, నా పిలుపులు వినిపిస్తున్నాయా, దయచేసి నన్ను కాపాడండి అని దేవుడికి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. దేవుడా, నేను చనిపోయేలా ఉన్నా కానీ నాకు చనిపోవడం ఇష్టం లేదు, ఎలాగైనా సరే నన్ను రక్షించవా, నాకు ఏదో ఒక సహాయం చెయ్యి, ఏ రూపంలో చేసినా నేను ఇక్కడి నుంచి బయటపడేలా చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తుందంట కన్నీటితో. చీమ ఏడుపు విన్నటువంటి దేవుడు ఆలకించాడు. ఇంతలో ఆ చెట్టు మీదకి ఒక పావురాన్ని పంపించాడు. ఆ పావురం ఏం చేసిందంటే, చీమ అరుపులు విన్నది. అక్కడి నుంచి, మిత్రమా కంగారు పడకు, నేను ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను అనే భరోసా ఇచ్చిందంట. ఆ ధైర్యంతో, ఆ మాటలు విన్న తర్వాత చీమకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను, చనిపోయేలా ఉన్నా, నన్ను కాపాడు మిత్రమా అనగానే ఒక పెద్ద ఆకుని పావురం తన ముక్కుతో కత్తిరించి, ఇదిగో నేను ఈ ఆకుని నీళ్ళల్లో నీ దగ్గరగా వేస్తాను, నువ్వు నీళ్ళల్లో మునిగిపోకుండా చటుక్కుని ఈ ఆకు మీద ఎక్కి ఒడ్డుకి వచ్చేసే అని చెప్పిందంట. ఇక్కడ ఆకు నీళ్ళల్లో వేయగానే మునిగిపోతుందా? ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది, తేలుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన చీమ, సరే మిత్రమా ఆకుని వెయ్యి అంది. వెంటనే ఒక పావురం పెద్ద ఆకుని దాని ముక్కుతో కత్తిరించి చీమకు దగ్గరగా వదిలింది. అది గాలికి అటు ఇటు కొట్టుకుంటూ కొంచెం దూరంలో పడింది చీమకి. చీమ ఆ ఆకుని చేరుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఎక్కింది. మొత్తం మీద ఎక్కిన తర్వాత అది ఆకు నీళ్ళల్లో తేలుతుంది. ఆ ఆకుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. పొరపాటున వదిలిందా చీమ చనిపోతుంది. కాబట్టి ఆ ఆకునే పట్టుకుని తేలుతూ 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 చాలాసేపటి తర్వాత ఎక్కడికి వచ్చింది? ఒడ్డుకి వచ్చింది. వచ్చి తన ప్రాణాలు కాపాడుకుని, అమ్మయ్యా, దేవుడు నిజంగానే ఉన్నాడు, నాకు ఒక మంచి స్నేహితుడిని పంపించాడు, ఆ స్నేహితుడే నాకు సహాయం చేయకపోయి ఉంటే ఈనాడు నాకు ఈ ప్రాణాలు ఉండేవి కాబట్టి నేను ఖచ్చితంగా ఈ స్నేహితుడికి రుణపడి ఉంటాను. జీవితంలో ఎప్పుడైనా సరే నీకు ఎలాంటి అవసరం వచ్చినా మిత్రమా, నీ ఫ్రెండ్ ఈ స్నేహితుడు చీమ ఉన్నాడనే విషయం మర్చిపోకు. నువ్వు నాకు కరెక్ట్గా విషయం చెప్పావంటే చటుక్కున వాలిపోతా, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేసి పెడతాను, నా ఈ స్నేహాన్ని చిరకాలం గుర్తుంచుకో అని చెప్పి ధన్యవాదాలు తెలుపుతూ చీమ అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ తన పాత చెట్టు ఎక్కడైతే ఉందో ఆ పుట్టలోకి వెళ్ళి దాక్కుంది. ఇంటికి వెళ్ళిన చీమ జరిగిన విషయం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పింది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ, నిజంగా దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించాడు, అందుకే దేవుడే సహాయం చేశాడు పావురం రూపంలో అని చెప్పారంట. అప్పుడు చీమ చాలా సంతోషించి ఆ రోజు నుంచి దేవుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం మొదలుపెట్టింది. అప్పుడు నమ్మకం కలిగిందన్నమాట, ఇంకా పెరిగింది దేవుడి మీద విశ్వాసం పెరిగి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఒకరోజు చీమ ఒక వేటగాడు అడవిలోకి రావడం గమనించింది. ఆ వేటగాడు వచ్చి ఒక పెద్ద చెట్టు కింద ఉండి బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం ఎవరి వైపు దూసుకు వెళ్తుందా అని చీమ అటువైపు చూసేసరికి తన ప్రాణాలు కాపాడినటువంటి పావురం స్నేహితుడికి గురిపెట్టాడు. గురిపెడితే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చీమకు చాలా కంగారు వచ్చింది. ఒక్క సెకండ్లో వేటగాడు గనక బాణం వదిలితే అది నేరుగా వెళ్ళి తన ప్రాణాలు కాపాడినటువంటి తన స్నేహితుడి పావురాన్ని చంపివేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఇది జరగకుండా ఆపాలి అనే నిర్ణయం తీసుకుంది. చిన్నగా చీమ నడుచుకుంటూ వెళ్ళి చాలా
దారుణంగా వేటగాడి యొక్క వేలుని పట్టుకుని కండ ఊడేలాగా కొరికేసింది. ఆ కొరకటంతో వేటగాడికి ఒక్కసారిగా నొప్పి మొదలైంది. ఆ నొప్పి తట్టుకోలేనటువంటి వేటగాడు గట్టిగా అరిచాడు ఆ అని. ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాణులన్నీ ఉలిక్కిపడి చూశాయి. అప్పుడు పావురాన్ని వేటగాడు అరవడం గమనించి అమ్మో ఇక్కడ ఉంటే నా ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి గబగబా ఎగిరిపోయింది పైకి. ఎగిరిపోతున్నప్పుడు చీమ వేటగాడు కాలుని కొరకడం చూసి ఆహా అప్పుడు నేను సహాయం చేశాను కాబట్టి నా ప్రాణాలు ఈ విధంగా కాపాడావా మిత్రమా, నిజంగా మన ఇద్దరి స్నేహం చాలా గొప్పది, ఎప్పటికీ మనం ఇలాగే కలిసి ఉందాము అని చెప్పి ధన్యవాదాలు చెబుతూ వెళ్ళిపోయింది. వేటగాడు ఎక్కడ తన కాలుతో తొక్కి చంపేస్తాడేమోనని చీమ భయపడుతూ గబగబా చెట్టు కింద చీమల పుట్ట ఉంటే అందులోకి దూరి దాక్కుంది. వేటగాడు చేసేదేమీ లేక ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరి మొహం చూశానో ఏమో సరిగ్గా ఒక్క పిట్టను కూడా కొట్టలేకపోయాను. ఈ చీమ ఒకటి నా కాలునేమో కండ ఊడేలాగా కొరికేసింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి దీనికి మందు రాసుకుని వైద్యం చేపించుకోవాలి, లేకపోతే రేపొద్దున్న చాలా లావై వాసిపోతుంది అని కుంటుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి జరిగిందంతా చెప్పి ఈ రోజుకేమీ వద్దులే, ఏ దుంపలో వండేసేయి, రేపొద్దున నేను ఖచ్చితంగా వేటకు పోయి ఏదో ఒక పక్షిని తెస్తా, నెమలిని తెస్తా, లేకపోతే జింకను తెస్తా, కుదిరితే సింహాన్నే తెస్తా అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడంది తెచ్చావులే, చూశానుగా ఈరోజు నువ్వేం తెచ్చావో, ఇంకా చాలు నీ గొప్పలు ఆపు అని చెప్పి వెటకారంగా అనడం మొదలుపెట్టింది. ఇలా రాత్రి అయిపోయింది. ఆ రోజు రాత్రి వాళ్ళు ఏదో కూర తినేసి పడుకున్నారు. కథ బాగుందా? మీకు నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.